ఆయన నామంలో శుభం తెలియజేస్తున్నాండి. ఈరోజు పొద్దున్న నుంచి అన్ని లేట్ జరుగుతూనే ఉన్నాయి, మైక్ దాకా కూడా. అందుకు అందరూ మన్నించాలి. ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇక మేము అడిగినప్పుడు కొంచెం లేట్ అయిందన్న అన్నారు. సో ఇట్ వాజ్ గోయింగ్ లేట్. 4 జరగాల్సిన ఆరాధన మనం 6:50 జరిగింది. దయచేసి అందరూ క్షమించండి. సిస్టర్స్ ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. అలాగే ఎవరెవరైతే హెల్ప్ చేశారో, ముందుకు వచ్చి ఆయన పరిచయం చేశారో, గాడ్ విల్ రివార్డ్ యూ. ఆయన మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. వాక్య భాగంలోనికి వెళ్దాం. సమయం కూడా 6:50 అయిందండి. విల్ ట్రై టు మేక్ ఇట్ విత్ 7:30 itself. రోమిలి ప్రశ్న పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలి ప్రశ్న పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన కాక, ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చిన కాక ఆమెనని చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఈ యొక్క వాక్య భాగంలో సెలవిచ్చింది ఏంటంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మైక్ ఉందండి, ఈ యొక్క మైక్ ఉంది. ఈ యొక్క మైక్ ఉన్న ఆ యొక్క క్వాలిటీ ఏంటంటే ఒక సౌండ్ ఇస్తుంది. కానీ దానికి చేసుకోవాల్సిన ట్యూనింగ్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ వాజ్ డిపెండ్ అపాన్ మీ. వాల్యూమ్ పెంచితే అందరు చెవులు పోతాయి, తగ్గిస్తే ఎవరికి వినపడదు. కానీ దాన్ని ఈక్వల్ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? నీ మీద మాత్రమే ఉన్నది. నువ్వు ఎలా బ్రతికావో, ఎలా ఉన్నావో, ఎలా జీవించావో అది నీ ట్యూనింగ్ మీద డిపెండ్ అయి ఉంది. ఎలా పరీక్షించి తెలుసుకున్నావు? ఇలా జరుగుతూ ఉంది, పరీక్షించి తెలుసుకుంటా ఉన్నాను. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు కొత్త వాళ్ళు అనేకమైనటువంటి ఆచారాలు తీసుకొని వస్తున్నారండి. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. దేవుడు అంటున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. యు హ్యావ్ టు టెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎలా పరీక్షించి తెలుసుకోవాలి? అనేకమైనటువంటి వాళ్ళు కొత్త ఆచారాలు తీసుకొచ్చి క్రైస్తవంలోనికి ముంచివేస్తూ ఉంటున్నారు. దేవుడు అంటాడు, పరీక్షించి తెలుసుకో. లోక ఆచారాల వైపు వెళ్ళిపోతున్నావేమో. కొంతమంది అది చేయకూడదు అంటారు, ఇది చేయాలంటున్నారు. దేవుడు చెప్పాడా? వాక్యము సెలవిచ్చిందా? దాని మీద టెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద మాత్రమే ఉన్నది. ట్యూన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీదే ఉంది. అది నీవు లోకము వైపు వెళ్ళావా అనుకో, ఏమైపోతామండి? పాతాళములోనికి నీవు కిందకి వెళ్ళిపోతూనే ఉంటావు. నా ఇది చేస్తానన్నా, నా దేవుడు ఇలా చెప్పాడన్నా, అది చేయమని చెప్పాడన్నా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదండి. దేవుడు చెప్పాడా? దేవుడు వాక్యమో నీలో సెలవిచ్చిందా లేదా? ఫలానా ప్రవక్త చెప్పాడన్నా లేదు. వాక్యాన్ని పరీక్షించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నీ మీద ఉంది. ఫలానా వాళ్ళు చెప్పారు, నెరవేరుతుంది. ఫలానా వాళ్ళకి దర్శనం వచ్చింది నా జీవితంలో, కాదండి. ముందు నీ జీవితంలో నెరవేరాలంటే ముందు వాక్యాన్ని పరీక్షించి, వాక్యములో దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఏంటంటే ధన్యుడు. ధన్యుడు అని ఎందుకు అన్నాడంటే దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆయన ఊపిరి. ఆయన వాక్యం అంటున్నాడు, ఊపిరి అంటున్నాడు. కొంతమంది అది చేయమంటున్నాడు, కొంతమంది ఇది చేయమంటున్నారు, ఇలా ఉండమంటున్నారు. అన్యాచారాల వైపు వెళ్ళొద్దు. దేవుడు సెలవిచ్చాక వాక్యములో ఉన్నదా లేదా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నిజముగా దేవా, నా యొక్క జీవితాన్ని నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. నా యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా చెయ్యాలనుకుంటే దేవుడు అంటున్నాడు, యోబు గ్రంథము 42వ అధ్యాయము, ఒక ఆయనంట తన జీవితాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడంట. లోకమంతా తన్ని బాధ పెడుతూనే ఉంది, లోకమంతా వేలెత్తి చూపుతూనే ఉంది, లోకమంతా తన్ని కష్టపెడుతూనే ఉంది. తన యొక్క స్నేహితులైతేనేమి, తన యొక్క భార్య అయితేనేమి, అందరూ ఏం చేస్తున్నారంటే ఇలా ఏలెత్తి చూపిస్తూనే ఉంటున్నారు. ఎందుకు దేవుడా జీవితం అని తన యొక్క జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చండి ఆ యొక్క యోగం. కానీ ఏం చేశాడు? దేవుని వైపు నమ్మకముగా
ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి 42వ అధ్యాయం 10వ వచనంలో యోబుకి ఇచ్చిన ఆన్సర్ ఏంటయ్యా అంటే, యోబు తన జీవితంలో ఎంత కోల్పోయినా కూడా, తను ఎంత బాధపడినా కూడా, ఎంత కష్టము పడినా కూడా యోబుకి దేవుడు లాస్ట్కి చివరికి ప్రతిఫలం ఇచ్చామండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం గట్టిగా బిగ్గరగా చదువుదాం. తనని బాధ పెట్టే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేశాడు. మరి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించావా లేదా? యోబు తన యొక్క స్నేహితులు కూడా ఎందుకు ఆ దేవుడు నిన్ను ఎంత బాధ పెడుతున్నాడు కదా, ఎంత కష్టపెడుతున్నాడు కదా, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని తన స్నేహితులు అయితేనేవే, తన యొక్క భార్య అయితేనేవి, తన బిడ్డలు అయితేనే ప్రతి ఒక్కరు అన్న వాళ్ళండి. కానీ యోబు ఏం చేశాడు? తన కష్టాల యందు, తన బాధల యందు నమ్మకముగా ఉన్నాడండి. ఏదైతే నమ్మకముగా ఉంటే తను ఒకసారి మళ్ళీ చదువుతాం, మళ్ళీ లాస్ట్ చివరి భాగం చదువుతావా? మొదటిగా యోబు చేసింది ఏంటి? తన సన్నిధి నుంచి బయటికి రాలేదు. ఎంత కష్టం వచ్చినా ఇక పదాలు చెంత ఆయన సన్నిధిలో నుంచున్నాడు. నీవు నుంచున్నావా? నా పలానా పాస్టర్ చెప్పాడన్న, పలానా వాళ్ళు చెప్పారన్న, పలానా కాదు, బైబిల్ అనే దివ్య గ్రంథము నీకు వచ్చిందా లేదా? దాన్ని పరీక్షించుకొని నీవు దాన్ని ధ్యానిస్తున్నావా లేదా? అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఇట్ వాస్ డిపెండెడ్ ఆన్ యూ. నీ జీవితాన్ని వేరే వాళ్ళు నిర్ణయించడానికి కాదండి, బైబిల్ని ఆయన వాక్యము నిర్ణయించాలి. బికాస్ హిస్ వర్డ్స్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. ఆయన వాక్యం అంటే ఏంటంట? అవును మరియు కలుగునుగాక. ఆయన వాగ్దానం నీవు తెలుసుకుంటున్నావా లేదా? ఒక రోజు నా యొక్క పాత జీవితంలో నా బైబిల్ ఎలా చదివేవాడినంటే, ఉదయాన్నే ఇలా ఓపెన్ చేసేవాడిని, క్లోజ్ చేశాను. ఏది వస్తే ఆ యొక్క వచ్చిన చదువుకొని వెళ్ళేవాడిని. బీటెక్ టైంలో ఇలా ఓపెన్ చేయగానే ఒకరోజు ఏమైంది, నీవు నిశ్చయముగా నీవు కలుగు దినములన్నీ శ్రమలై ఉంటాయి అని చెప్పి, ఏంటి దేవా ఇది? మళ్ళా క్లోజ్ చేసి మళ్ళా ఓపెన్ చేశాను. నీవు మరణ పడకము మీద వెళ్తున్నావు. ఏంటి దేవా? మళ్ళా క్లోజ్ చేసి ఏంటి దేవా ఇలా మాట్లాడుతున్నావు? కానీ మళ్ళా ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తా? కీర్తన గ్రంథము 1వ అధ్యాయానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు, అవునైనా నేను ఇప్పుడు చేస్తున్నంతా తప్పేనాయన, నన్ను క్షమించు నాయన, ఇంక నుంచి నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. అప్పుడు నుంచి దేవుడు మాట్లాడడము ఆరంభించాడు. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని ధ్యానిస్తావో నీ జీవితం అంతా ధన్యతలో నడుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం నీ జీవితంలో నెరవేరుతూనే ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి 8:28 క్లుప్తంగా బిగ్గరగా అందరికి వినపడేలా చదువుతామా? లాస్ట్ వీక్ కూడా చెప్పారు, గుర్తుందా? ఆయన సంకల్పము చెప్పబడిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే ఈ రోజు జరిగిన ఉదాహరణ తీసుకుందాం. వాళ్ళ యొక్క పెళ్లి ఏదైతే జరిగిందో నార్మల్గా 8ంటికి అయిపోతుంది. కానీ మనకి ఎన్నింటికి ఇచ్చారండి? 5:30కి వాళ్ళు క్లోజ్ చేసుకొని, అన్నా మీరు చేసుకోండి అన్నా, ఆయన సంకల్పము చెప్పబడిన వారికి సమస్తము సమకూడి జరిగించాడు. ఆయన ఆరాధనని ఆపలేదు. ఆయన వాక్యము ప్రకటించబడడం ఆపలేదు. ఎందుకంటే ఆయన సంకల్పము చెప్పబడిన వారికి ప్రతిదీ సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ఎలా ఉన్నానన్నా, ఏ విషయాలన్నా
ఆ భయమే పడవచ్చు, దిగులే చెందకు, ఎందుకంటే సమస్తము సమకూడి జరుగుతుంది. ఇంత ఆనందముగా మేమేమనుకున్నామంటే 3ంటికి వచ్చినప్పుడు ఆ యొక్క పాటలు ఇంకా ఉన్నాయి, ఇంకా పెళ్లి కూతురు ఇంకా లోపలికి రాలేదు, ఏంటి దేవా ఆరాధన ఆగిపోద్దా, ఏంటి దేవా అని ఎంతో భయపడ్డాను. ఏంటి దేవా, ఏంటి పిల్లలు వస్తున్నారు, నీ యొక్క బిడ్డలు వస్తున్నారు, ఇక ఆరాధన ఆగిపోతే ఏంటి దేవా అని బాధపడ్డానండి. లిటరల్గా ఇంటికి వెళ్ళి ఎవరికి తెలియకుండా బాధపడ్డాను, ఏంటి దేవా ఇలా అయ్యింది, ఇంకా పెళ్లి కూతురే ఇక కళ్యాణ మండపానికి రాలేదు, జరుగుతుందా, ఆరాధన ఎలా జరుగుతుందని బాధపడ్డాను. కానీ దేవుడంట వాళ్ళ ద్వారానే, అన్న మీరు జరిపించుకోండి అన్నా, మేమున్నామో, మేము సైలెంట్ చేస్తామని మ్యూజిక్ 4ంటికి ఆఫ్ చేశారు. 4:30-5 ఖాళీ చేసి బయటికి వెళ్ళారు. వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంట ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మీరు చేసుకోండి అని బయటకు మీరే చూశారు మీ కళతో, అవునా? నార్మల్గా వాళ్ళు 8 దాకా బుక్ చేసుకున్నారు. కానీ నా దేవుడు ఆయన సిగ్గుపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా, ఆయన మాటలు నీవు వినడానికి, ఆయన సంకల్పం చొప్పుబడి నువ్వు నడవడానికి, ఆయన ఆరాధన ఆగకుండా సమస్తము సమకూర్చి నడిపించాడు. ఎప్పుడు నడిపిస్తాడో, నీవు వాక్యాన్ని పఠిస్తేనా, బట్టి పడితేనా, లేదా నాకు కీర్తన 1వ అధ్యాయం నుంచి 150 వచనాలు, అలాగే 150 అధ్యాయాలు, ఆది కాండము 1వ అధ్యాయం నుంచి చివరి దాకా నాకు బట్టి పడితే ఎక్కడ అడిగినా, ఏమడిగినా, ఏ రాజుల గురించి అడిగినా చెప్తే నేను చెప్పేస్తానన్నా అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ధ్యానించి నీవు అవలంబించాలి, దివారాత్రముదాన్ని ధ్యానించాలి. వస్తే సరిపోద్దా? సరిపోదు. నీవు ధ్యానం చేస్తున్నావా లేదా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నన్ను నీ దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ బలముతో ప్రేమించు. తర్వాత ఎవరిని ప్రేమించమన్నా అని చెప్పాడు? ఎవరు ప్రేమించమని చెప్పాడు? నీ తల్లిదండ్రుల, నీ శ్రేయోభిలాషంగా మొదటి స్థానం ఎవరికి ఇమ్మన్నాడండి? పొరుగు వారిని ప్రేమించడం స్టార్ట్ చేస్తే నీవు వారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పలేవు. నీవు వాళ్ళ యొక్క సామాన్లు ఏదైతే ఉంటాయో దొంగలించలేవు. వాళ్ళ మీద నీవు ఎప్పటికీ ఎన్నటికీ మోహించవు. వాళ్ళని నీవు బాధ పెట్టవు. ప్రతి ఆజ్ఞ నెరవేరుతూ వస్తుందని చూస్తున్నారా? ఆయనని ఎవరిని నీవు నరహత్య చేయకూడదు. నువ్వు నరహత్య చేస్తావా? నీవు ప్రేమించినప్పుడు చేయలేవు, ఎందుకంటే ప్రేమ అడ్డొస్తుంది. నీవు అబద్ధ సాక్ష్యం చెప్తావా? చెప్పలేవు, ఎందుకంటే ప్రేమ అడ్డొస్తుంది. వాళ్ళ యొక్క వస్తువులు నీవు దొంగలిస్తావా? దొంగలించవు, ఎందుకంటే ప్రేమ అడ్డొస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? నీవు దానిని పాటించినప్పుడు. ఎందుకంటే దేవుడు పైన అపీరియన్స్ చూసే దేవుడు కాదండి, హృదయాన్ని చూసే దేవుడు. అరే భయంకరంగా డ్రెస్ చేసుకున్నాడు, అలానా యొక్క చెల్లి సూపర్గా డ్రెస్ చేసుకుంది, పరలోకానికి మార్గం తయారు చేయబడి డ్రెస్సింగ్ సెన్స్ మీద ఉండదు, నీ హృదయము మీద ఉన్నది. నీవు గనక నీ యొక్క హృదయాన్ని భద్రపరచుకోకపోతే యు హ్యావ్ టు సే, నీవు ఆయన దగ్గర ఒకరోజు నీ ప్రతి మాటకి, నీ హృదయంలో ప్రతి తలంపుకి నీవు జవాబు చెప్పాలి. ప్రతి మాట కంటే నీవు మాట్లాడే ప్రతి మాటకి ఎందుకు జవాబు చెప్పాలంటే, అదే రోమిలికి రాసిన పత్రికలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఎందుకు చెప్పాలి? నా జీవితం ఏమైంది, నా యొక్క జీవితం ఎలా ఉండాలి, ఏమి చేయాలి, నేను ఎలా నడవాలంటే 8వ అధ్యాయము 12వ వచనము, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కామండి. నీవు శరీరానుసారముగా ఎప్పుడైతే ప్రవర్తిస్తావో, నీవు ఎప్పుడు నీ జీవితం మీద ఎప్పుడు నా జీవితం ఇలా ఉంది, నా విశ్వాసపు జీవితం అని ఎప్పుడు నాది ఎప్పుడైతే అనుకుంటావో, చావవలసినయుండును గాని
ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల ఏం చేస్తారంట? జీవించెదరు. నీవు అప్పుడే బ్రతుకుతావు. యు విల్ బి అలైవ్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు సరిగ్గా ట్యూన్ చేసుకోవడం తెలుసు. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితము నేను కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు. ఇంకా పని చేస్తూ ఉన్నాడు. నేను ఒక చర్చ్ విజిట్కి వెళ్ళినప్పుడు పని చేస్తున్నాడు. తమ్ముడు ఏంటి, చూస్తే మంచి డ్రెస్సింగ్ సెన్స్ చూడగానే అర్థమైంది, ఓకే ఇతను బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు అని అనుకున్నాం. ఒక 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయితే పని చేస్తూనే ఉన్నాడు. ఆ యొక్క పాస్టర్ గారు తనకి ఏదో పని చెప్తూనే ఉన్నాడు. పిలిచి ఒకరోజు ఏమైంది, తమిళ్లో మాట్లాడితే, ఏమైందన్నా, ఎందుకు వీళ్ళకి వర్క్ చేస్తున్నావు, ఏం చేస్తావు నార్మల్గా అంటే, అన్నా మా పాస్టర్ గారు ప్రవచించారు, నేను ఆయన మార్గానికి అలాగే ఆయన రాజ్య వ్యాప్తికి నన్ను సేవకుడిగా పిలిచాడంట. నేను ఆయన చెప్పాడు కాబట్టి నా ఉద్యోగాన్ని, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అంతటిని వదిలేసి నేను పనిచేస్తున్నా అని అడిగినప్పుడు నేను అడిగిన మొదటి ప్రశ్న, దేవుడు నీతో మాట్లాడా? ఆయన వాక్యము ద్వారా నేను సందర్శించాడా? ఆయన వాక్యము ద్వారా సందర్శించకపోతే డోంట్ లిసన్ టు ఎనీవన్. ఆయన వాక్యముతో నీకు కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఆయన వాక్యముతో నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు. నీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ యొక్క ప్రవక్తలు ఇస్తారు ఇన్ఫర్మేషన్, కానీ కన్ఫర్మేషన్ వచ్చేసరికి బైబిల్ వాక్యమే నీ జీవితంలో ఉన్న మొదటి కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ బై ద పాస్టర్స్ అండ్ ద ప్రాఫెట్స్, బట్ ద కన్ఫర్మేషన్ must come from the Bible itself. వాక్యము ద్వారా మాత్రమే. నా వాక్యము ద్వారానే ఎలా మాట్లాడతానంటే, నీవు దాన్ని ధ్యానించడం స్టార్ట్ చేయి. దివారాత్రం దాన్ని ధ్యానించినప్పుడు ఎంత సంతోషం వేస్తుంది తెలుసా అండి. ఎవరైనా వాక్యము నీవు ఎప్పుడైతే తీసుకుంటున్నావో దాని గురించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు, లోతులకి నీవు వెళ్ళినప్పుడు లోతైన మర్మాలు నీకు తెలియచేస్తాడు నా దేవుడు. ఏం చేస్తాడు తెలియచేసి అంటే, ఆయన మన జీవితాన్ని ఒక ప్రణాళికతో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రణాళిక తీసుకెళ్తా ఉంటాడు. ఆయనకి నీవు ఎప్పుడు స్టార్ట్ చేసావో తెలుసు. ఎందుకంటే నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఆ యొక్క ఒమేగా అయి ఉన్నాడు, అంటే అంతము కూడా ఆయనకి తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడ చేసే జర్నీ ఏదైతే ఉంటుందో, ప్రయాణం ఏదైతే ఉంటుందో, అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆయనకి ఆల్ఫా ఆయన ఉన్నాడు, ఒమేగా అయి ఉన్నాడు. 22 ప్రకటన 22:10 ఆయన ఆల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. కానీ మధ్యలో చేసే జర్నీ ఏదైతే ఉందో, మధ్యలో చేసే ప్రయాణం ఏదైతే ఉందో, అది నీ నమ్మకత్వం మీదే ఆధారపడి ఉంటుంది. 22:10 చూసిన తర్వాత తొందరగా చదవండి అమ్మా. ప్రతి వారికి సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉన్నది. అలానే వదిలే అన్న, వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారన్న, వాళ్ళు ఇలా చేస్తున్నారన్న, ముందు నీ జీవితాన్ని నీవు చూసుకో. ఎప్పుడైతే నీ జీవితాన్ని నీవు చూసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నీవు పరీక్షించు, నీ జీవితం ముందు సరిగ్గా ఉందా లేదా, ముందు నీ జీవితం సరిగ్గా ఉందా. ఎందుకంటే ప్రతి వానికి జీతము ఆయన దగ్గర ఉన్నది. దాని కింద వచ్చిన మనం చూసినట్లయితే ఆయనే ఆదియునే అంతము ఆయనే. ఎందుకు ఆయన ఆది అంతం అంటే, ఆయన నీ తల్లి గర్భంలో రూపించబడకపోతే ఒక ఆలోచన ఉంది. అలాగే అంతము కూడా ఆయనకి తెలిసి ఉన్నది. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కానీ నీ నమ్మకత్వం లూకాసు సువార్త 16:10 దేవుడు చాలా క్లుప్తంగా చెప్తున్నాడు. ఎప్పుడు ఎలా నీ యొక్క జీవితంలో ఎలా ఆయన సిద్ధపరుస్తాడు, ఆయన నీ మార్గములో ఎప్పుడు సరళము చేస్తాడంటే, లూకాసు సువార్త 16:10
ఎక్కువలో నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉంటాడు, ఎక్కువలో అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని యెడల నీవు నమ్మకత్వముగా ఉన్నావా లేదా? ఆర్ యు ఫెయిత్ఫుల్ ఆర్ నాట్? నీవు చేసే చిన్న పనైనా, నువ్వు చేసే పెద్ద పనైనా నమ్మకత్వం ఆయనకి కావాలి. ఈ జర్నీలో నువ్వు చేసే జర్నీ కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలంటే మొదటిగా చూసేది నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. మనకి సొలొమోను జీవితం మనకి అందరికీ తెలుసు. దాన్ని అందరంట చాలా వైస్లీ జ్ఞానవంతుడైన రాజు అని తనకి పేరుతో, కానీ కింద పడిపోయాడు. కింద పడిపోయాడు లేదా? పడిపోయాడు. అనేకమైనటువంటి సామెతల్ని మనం చూసినట్లయితే ఎంతగానో ఉంటాయంటే, ఎంత జ్ఞానం ఉంది అంటే చూస్తే నిజముగా ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది కూడా ఇప్పటికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అంత జ్ఞానము కలిగిన యొక్క రాజు కూడా కింద పడిపోయాడు. ఎందుకు పడిపోయాడండి? తన యొక్క అపనమ్మకమైనటువంటి జీవితము. తనకి అంత జ్ఞానం ఉంది, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అంత తెలుసు, కానీ చేస్తాడు. ఎక్కడ పడిపోయాడు? కింద పడిపోయాడు. తర్వాత యా నాకేమొద్దని ప్రసంగి రాశాడు. అయ్యా నాకు ఏది వద్దు, నీ ఉంటే చాలని ప్రసంగి రాశాడు. కింద పడిపోయి ఆయన దగ్గరికి వెళ్తావా లేదా అదే మార్గములో అదే ట్యూన్తో నేనన్నా వద్దన్నా ఆయన వాక్యముతో నేను నడుచుకుంటానన్నా అని ఆయన వాక్యము దగ్గరికి వెళ్తావా? ఇట్ వాజ్ ఆన్ యువర్ హ్యాండ్స్. నీ యొక్క భవిష్యత్ అయినా నీ జీవితంలోనే ఉంది. గడిచిన ఆ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీవు మొదటిగా మెట్టు ఎక్కాలి, దాన్ని విడిచి నీవు రావాలి. ఎప్పుడైతే ఇక పాస్ట్ని నీవు ఓవర్కమ్ చేస్తావో ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నేను పలానా సమయంలో ఇలా బ్రతికాను, దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే నీ యొక్క పూర్వస్థితి గురించి నీవు ఆలోచించడం మానివేశాయి, ఈ రోజు బ్రతుకు, నా రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, చింతించుకో, ఏం తినాలి, ఏం ఆడాలి, ఏది అవసరం లేదు, చింత చీకు అవసరం లేకుండా ఈ రోజు బ్రతకడం స్టార్ట్ చేయి. నమ్మకత్వముగా నీవు ఎప్పుడైతే ఉంటావో ఆయన ఏమంటున్నాడు? మిక్కిలి, ఒకసారి చదువుతాం మలూకా సువార్త 16:10. నీవు నమ్మకత్వముగా ఉండాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఎప్పుడు నమ్మకత్వంగా ఉంటావు తెలుసా అండి? యోహాను సువార్త 15:1 నీవు ఒకసారి 15:1 తొందరగా చదువుదాం. ఆయన తీసి పాడవేను. పనికిరాని ఏగవలే ఉన్నావా? ఈ రోజైనా ఆయన సన్నిధికి రా. ఆయన వాక్యముతో సరి చేసుకో. అగ్నిలో పడివేస్తానని ఉంటుంది. అగ్నిలో అంటే వాక్యం అనే అగ్నిలో నిన్ను నీవు పరీక్షించుకోనా. నేను ఇలా అప్రముఖంగా ఉన్నాను, నన్ను ఏమైనా చేస్తాడు దేవుడు అంటే ఆయన వాక్యముతో నీవు సరి చేసుకో. 2 అంచుల వాడి గల ఖడ్గమనే ఆ వాక్యముతో నిన్ను నీవు సరి చేసుకుంటే నిన్నేం చేస్తాడంట? మళ్ళా తిరిగి ఫలింప చేస్తాడు. తిరిగి ఏం చేస్తాడంటండి? ఫలింప చేస్తాడు నిన్ను, ప్రతి బిడ్డని. ఎప్పుడు? ఆయన వాక్యము దగ్గరికి వెళ్ళి, నాకు బాధ వచ్చింది ఫలానా వాళ్ళ దగ్గరికి పరిగెత్తొద్దు, లోకము దగ్గరికి పరిగెత్తవద్దు, వాక్యము దగ్గరికి పరిగెత్తు. ఎందుకు పరిగెత్తాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8-9 దేవుడు చాలా క్లుప్తంగా చెప్పి ఉంటున్నాడు. నీ జీవితంలో ఎటువంటిది వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా
నీవు లోకం దగ్గరికి వెళ్ళడము మానివేయి. చెల్లి, నువ్వు లోకము వైపు చూడడము ఆపివేసే. నిన్ను నీవు ట్యూన్ చేసుకో. ట్యూన్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. When you tune yourself with the word of God, your life will be tuned by His words and your life will be tuned in His way. ఆయన వాక్యమందు నీవు ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటావో, ఆ యొక్క సౌండ్ పెంచేసామనుకోండి, నీకేమవుతుంది? చెవులు పగిలిపోతాయి. అలాగే సౌండ్ తగ్గించి పెట్టామనుకోండి, నా వాయిస్ వినపడుతుందా? సరైన రీతిలో ట్యూన్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ద్రాక్షావల్లి ఆయన, మనం ఎవరమంట? తీగలం. మనం ఎవరు కానుకొని జీవించాలి? యేసుక్రీస్తు వారితో నీవు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, when you connect your words and when you connect your thoughts with the word and with Him, you will be fruitful. You will be blessed in each and every way. ఏ మార్గమైన ఆయన ఏం చేస్తాడు? సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నీ పని కాదది. అన్నా, నేను కష్టపడుతున్నాను, అవసరమే లేదు. కష్టపడకుండానే ఆయన రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? కనెక్షన్ ఉందా లేదా? ఆయన వాక్యము నీ జీవితంలో ఉందా లేదా? ఒకటే ఒక్క క్వశ్చన్. ఎప్పుడు ఆ క్వశ్చన్కి నీ జీవితంలో ఆన్సర్ ఉంటే, దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం. ఫిలిప్పీయులకు రాసిన 4వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు 4 చెప్పాడు. ఫస్ట్ ఏంటంట? వాటి మీద ధ్యానం ఉంచాలి. తర్వాత నేర్చుకొని బట్టి వదిలేయమని చెప్పలా. ఏమన్నాడు? నేర్చుకొని అంగీకరించిన తర్వాత. మూడోది, నా యందున్నట్టుగా ఏమి వింటురో ఏమి చూసిరో అట్టి వాటిని చేయుడి. 4 నీవు ఎప్పుడైతే చేస్తావో, దాని కింద ఉన్న రిజల్ట్ 1+1 ఆఫర్ ఉంటుంది కదండి, అది చేసినట్లయితే కింద ఏం చెప్తున్నాడు? అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ చెయ్యిని విలువలు ఎడబాయడు. నీవు మర్చిపోయిన ఆయన ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే ఆయన కృప నిరంతరము ఉంటది. ఆయన నీ జీవితాన్ని రహస్యం. నేను వెనక్కుచ్చున్నాను, నన్ను ఎవ్వరు చూడట్లేదు, నేను కమ్మగా లోపల సినిమా పాటలు వింటా ఉన్నాను. అన్నా, నేను ఎవ్వరు చూడట్లేదన్నా, నా యొక్క జీవితం ఇలా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. లేదండి, అన్ని లోకానుసారమైనటువంటి ప్రతి కార్యాలు ఒకనొక సమయంలో అంతమైపోతాయి. అది నీకు బాధని ఇస్తుంది కానీ, కష్టాన్ని ఇస్తుంది కానీ, కన్నీరుని ఇస్తుంది కానీ ఏది ఇవ్వదు. ఈ యొక్క రోజుల్లో ఎంతో మంది యవనస్తురాలు తమ యొక్క జీవితాలని ముగించి వేస్తూ ఉన్నారండి. ఎంతో మంది, నేను కౌన్సిలింగ్ చేసిన చాలా మంది, ఎంత బాధ వేస్తూ ఉంటుందో తెలుసా? ఎంతో మంది ఈ లోకానుసారమైన వాటి కోసం తమ యొక్క తల్లిదండ్రులు, కన్న తల్లిని, తండ్రిని మర్చిపోయి లోకం అనే ముసుగు పట్టిపోయి ఏం చేస్తున్నారు? వాక్యం అనే వెలుగుని మర్చిపోతూనే ఉంటున్నారు. అనేకమైనటువంటి క్రైస్తవులు కూడా ఈ లోకంలో జరిగే ఆచారాలు, ఈ లోకంలో జరిగే ప్రతి అన్యాచారాన్ని బట్టి వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని ముగించి వేస్తున్నారు. అది నిజముగా సభ్యత అండి. నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి ఎంతగానో కష్టపడి రూపాయి కష్టపెట్టి ఎన్నో చదివిస్తున్న నీ తల్లిదండ్రులని చూస్తున్నావా? లేదా ఆయన వాక్యాన్ని నీవు చూసినట్లయితే ఆయన వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే వెలుగై ఉంటుంది. నిన్ను చూసి అరే వీడు రోజు
సండే వెళ్తున్నాడు కానీ వీడి జీవితంలో మార్పే లేదురా అన్న సాక్ష్యం ఉందా? అయితే నువ్వు ట్యూన్ చేసుకో, ట్యూన్ చేసుకో. దాని బాధ్యత నీ మీదే ఉంది, ప్రతి ఒక్కళ్ళ మీదే ఉంది. నేను సండే రోజు వెళ్తున్నానన్నా, రోజు వాక్యం చదువుతున్నానన్నా, రోజు వాక్యాన్ని పఠిస్తున్నానన్నా, అన్ని అధ్యాయాలు వచ్చన్నా అంటే ఆయనకి నీ హృదయం ఎక్కడుందో తెలుసు. ఆయనకి నీ యొక్క హృదయం ఎక్కడుందో తెలుసు. నీ వాక్యంతో నీవు బట్టి పట్టడం కాదండి, ధ్యానించి నీవు ఆచరణలో పెట్టమంటున్నాడు. అంగీకరించి, వినిదంతా అంగీకరించి నీవు ఆచరణలో పెట్టినప్పుడు నీకు సమాధానకర్తయగు తండ్రి నీకు తోడుగా ఉంటాడు. వస్తూ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, వస్తూ ఉంటాయి. మన యొక్క హార్ట్ రేట్ చూస్తూ ఉంటాయి ఎలా ఉంటుందండి? మీరు అందరూ మెడికలే కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఇలా ఉంటే చనిపోయి వస్తాయి. అప్స్ వస్తాయి, కొన్నిసార్లు ఆశీర్వదించబడతాయి, కొన్నిసార్లు బాధలో ఉంటావు. కానీ బాధలో ఉన్నప్పుడు, కింద ఆ యొక్క పొజిషన్లో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించుకో. ఎందుకు దేవా ఈ కష్టం వచ్చిందని నీవు దేవుణ్ణి మర్చిపోవద్దు. అప్పు వచ్చినప్పుడు అమ్మా యేసయ్యా నీవు లేకపోతే నేను లేనయ్యా. కొన్నిసార్లు అధికంగా ఆశీర్వదించబడినప్పుడు ఏం చేస్తావు? నేను కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చింది. దేవుణ్ణి మర్చిపోతావు. అందుకని సర్వమని అంటాడు, నేను డబ్బులు ఎక్కున్నా కూడా నేను నిన్ను మర్చిపోతాను, డబ్బులు లేకపోయినా నేను నిన్ను దూషిస్తాను. సరిపడా అనే మాట ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని నీవు సరిపడా నీవు తీసుకుంటున్నప్పుడు. వాక్యమే లేదనుకోండి, మీరు ఎగ్జామ్కి రాస్తారు. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు? అందరూ రాస్తున్నారు. అందరు రాశారా? ఎవరు రాయలేదా? చేయొద్దండి. ఎవరెవరు రాశారా? చేయొద్దండి. ఎవరు? అందరు ఎగ్జామ్ రాశారా? మీరు ఏ చదవకుండా ఎగ్జామ్లో పాస్ అవుతారంటండి? పాస్ అవుతారా? ఎవరు? ఎందుకంటే ఎందుకు పాస్ అవ్వరు? వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు, జ్ఞానం అనేదే లేదు. జ్ఞానం లేకుండా ఏం పాస్ అవుతామండి? వాక్యము లేకుండా నీవు ఎలా ముందుకు వెళ్తావు? ఆయన వాక్యం అంట నీ యొక్క పాదాలకు ఏమై ఉండదంట. ఒకసారి ఎవరికి వచ్చి ఒకసారి చెప్పండి. అందరూ మీ నుంచే నేను వినాలనుకుంటున్నాను. ఆయన వాక్యం ఎలా ఉంటుందంట? త్రోవకి విడిపై ఉంటుంది. ఆ దీపంకున్న క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నీకు నెక్స్ట్ ఏం చేయాలో మాత్రమే తెలుస్తుంది, మొత్తం రాదు వెలుగు. ఆ దీపం ఎలా ఉంటుంది? ఈ ఏరియా వరకే వస్తుంది. ఆయన వాక్యం అనే దీపాన్ని నీవు తీసుకుంటే నీకు ఈరోజు ఏం చేయాలో నీకు వస్తుంది, తర్వాత ఏం చేయాలో రేపటి గురించి రేపటి తర్వాత, ముందు ఈరోజు నువ్వు చూడు. తర్వాత నీకు ఇలా నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని తీసుకొని నడుస్తున్నప్పుడు నీ త్రోవ అంతా ఎలా ఉందంటే వెలుగులో ఉంటుంది. నీవు ముళ్ళులు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన వాక్యం నిన్ను పట్టుకొని తీసుకెళ్తుంది. బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు చింతిస్తున్నాం? మేము ఈరోజు ఫిలదెల్ఫియా చర్చికి మేము వెళ్ళినప్పుడు అందరూ ముసలి వాళ్ళు కొంత వాక్యం చెప్తూ ఉన్నాను. అయిపోయిన తర్వాత ఒక ముస్లాం వచ్చింది. నాకు ఇలా ప్రార్థన చేయనా, నీ వాక్యం చాలా బాగుంది. ఆ వాక్యం బాగుందా? ఓకే అమ్మా. చాలా ముసలావిడ అన్న అనింది. ఓకే పర్లేదు, గౌరవించి తీసుకున్నాను. నేను గౌరవాన్ని తీసుకున్నాను. చెప్పండి అమ్మా అంటే, నాకు వాక్యం బాగుందన్నా, మీరు ఈరోజు చెప్పబడిన దావీదు జీవితం గురించి చాలా బాగుందని అంటే, నిజానికి నేను ఈరోజు దావీదు జీవితాన్ని నేను చెప్పలేదు. దావీదు అనే పదం కూడా నేను ఎత్తలేదు. ఆమెం చేసినవి, నేను వాక్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా మంచి స్లీప్లో ఉంది. సరే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒకరోజు ఒక టైంలో అందరు ఎవరెవరు పడుకున్నారు హల్లెలూయా చెప్పండి అంటే ఆమె ఒక్కతే చెప్పింది. చాలాసార్లు మెలకువగా మనము నీవు ఉంటాం. ఎలా ఉండమంట? మెలకువగా ఉండమంట. అయ్యా నేను హ్యాపీగా ఉన్నాను, బతుకుతా ఉన్నాను, నీ జీవితము నాకు అవసరమే లేదు. నా జీవితం కొంతమంది ఉంటారండి, నా కర్మని బట్టి నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది. డోంట్ బిలీవ్ ఇన్ ద థింగ్స్. దేవుడు ఏమంటాడు? నీవు నా దగ్గర ఉంటే మాత్రమే నీ జీవితాన్ని మారుస్తాను. నా సన్నిధికి రా,
నీ జీవితాన్ని మార్చను. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, 31, 33, 34 అన్ని చదివేసి మనము కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతించవద్దు. ఏ వెతకమన్నాడో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అన్న నేనెలా ఆయన రాజ్యాన్ని వెతుకుతానన్నా, ఆయన రాజ్య విస్తరణ ఎప్పుడెళ్తుందో తెలుసా అండి? ఆయన సువార్తని నీవు ఇతరులకి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని నీవు కూడా విస్తరింప చేస్తున్నావు. ఎన్నువలే నీ యొక్క పొరుగు వాణిని ప్రేమించినప్పుడు, నేను ఎంత బాధ పెడుతున్నా, నన్ను ఎలా ప్రేమిస్తుంది యొక్క చెల్లి, నేను ఎంత కష్టపెడుతున్నాను కదా, ఎలా ప్రేమించగలుగుతుంది? నీలో ఎవరిని చూస్తారో ఆయన ప్రేమను చూస్తారు. నీ యొక్క తండ్రి పలానా వ్యాపారం చేస్తూ ఉన్నాడు అనుకోండి, నీవు కూడా అదే వ్యాపారంలో చేస్తాను. కొంతమంది డాక్టర్స్ ఫ్యామిలీ చూద్దాం, తల్లి డాక్టర్, తండ్రి డాక్టర్ అయితే కొడుకు కూడా అదే దారిలో వెళ్తారు. ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంట? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అవునా? అలానే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ప్రేమ అనే ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము నీ జీవితంలో లేకపోతే, ఎందువల్ల నీ పొరుగు వాణిని నీవు ప్రేమించకపోతే, ఆయన నీవు అన్నా నేను నింది చేస్తానన్నా, అన్నా ఆది కాండం అంతా చెప్తానన్నా, పరలోకానికి లోపలికి తీసుకెళ్ళన్నా అంటే టికెట్ కూడా కాదండి, లోపలికి ప్రవేశించడానికి ప్రవేశం ద్వారమే ఓపెన్ అవ్వదు. నిజంగా చెప్తున్నాను, ప్రవేశ మార్గము కూడా ఓపెన్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి, నన్ను ప్రేమించు. రెండోది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. ట్యూన్ యువర్ సెల్ఫ్. ఇంకా నీ జీవితంలో సమయం మించిపోలేదండి, కానీ ఈ దినము నీవు మారకపోతే రేపటి దినాన నీవు కంపల్సరీగా చింతించాల్సిన, ఇక ఏమంటారంటే చింతించాల్సి వస్తుంది. ఎందుకు చింతించాల్సి వస్తుందంటే, నీవు ఆ రోజే నేను తర్వాత మారుతానులే, ఇక రిటైర్మెంట్ అయిపోయాక మారుతానులే, తర్వాత అయిపోయిందిలే, జీవితంలో నా యొక్క ఉద్యోగం చేసుకున్న తర్వాత, పెళ్లి తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చామనుకో, సమయం కొద్ది కాలమే ఉంటుంది. ఈరోజు నేను బ్రతుకుతున్నావు, కానీ రేపు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఈ వాచ్కి ఒక గ్యారంటీ ఉంది, ఒక 3 సంవత్సరాలు. అవునా కదా? నేను 20-30 సంవత్సరాలు. మైకేల్ జాక్సన్ కూడా ఏం చేశాడంట, నేను 100 ఏళ్ళు బతుకుతాను, 200 బతుకుతానని స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నెలలోనే చనిపోయాడు. నో వారంటీ అండ్ గ్యారంటీ టు యువర్ లైఫ్. జస్ట్ రైట్ నౌ. ఈరోజు నీ జీవితంలో ప్రేమ అనే సద్గుణం నీ జీవితంలో లేకపోతే ఎన్ని రోజులు ఆయన సన్నిధికి వెళ్ళడం కూడా వృధానే. దేవుడు ఏమంటున్నాడు? ట్యూన్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫలానా వాళ్ళు చెప్పారు, గైడ్ లైన్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాదండి. బైబిల్ ఏం చెప్తుంది, నేనేం తీసుకుంటున్నాను? బైబిల్ నేను సరైన రీతిలో చెప్తుందా, నేను సరైన రీతిలో తీసుకుంటున్నానా? లేదా బైబిల్ నాకు నిజంగా నా యొక్క వాక్యాన్ని, నా యొక్క జీవితాన్ని సరి చేస్తుందంటే నీవు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు అల్ఫయు అయి ఉన్నాడు, ఒమేగయు అయి ఉన్నాడు. ఆయన జీవితాన్ని నిర్ణయిస్తాడు. కానీ నమ్మకత్వముగా ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందంట? అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, తిమోతికి రాసిన పత్రిక 4:7 ఏమంటాడంటే, నేను మంచి పోరాటము పోరాడిని, నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. ఎప్పుడు కాపాడుతాడు? మంచి పోరాటము నీవు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు. నేను రోజు సండే స్కూల్ సండే వెళ్తున్నానా? కాదండి. సండే వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో నీవు ఆయన వాక్యాన్ని తీసుకొని భద్రపరుచుకున్నావా లేదా? నువ్వు ఎప్పుడైతే భద్రపరుచుకుంటావో, దిస్ ఈస్ ద డే గాడ్ హ్యాడ్ మేడ్ ఫర్ యూ. ట్యూన్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నీవేం చేసుకోవాలంటే ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన చిత్తములో పరీక్షించి ఆయన చిత్తాన్ని నీవు you have to test it. నీవు టెస్ట్ చేయాలి.
నీవు టెస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్ ఇన్ రైట్ టైం, ఇన్ రైట్ సిచ్యువేషన్, బికాస్ దట్ వాస్ డిపెండెంట్ అపాన్ యూ. ఆయన వాక్యాన్ని ఏ విధముగా తీసుకున్నావు, ఆయన వాక్యాన్ని ఏ విధముగా తీసుకున్నావు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వచ్చి ఉంటున్నాం. గొప్ప దేవా, ఇదిగోనైనా నీ మాటలు నాయన నీ యొక్క బిడ్డలు విన్నారని, మంచి నేల పడిన విత్తనముగా ఇక వాక్యము ఉండబోతుందని నమ్ముతున్నాం. అనేక మంది జీవితాలకు నైనా సరైన రీతిలో సరైన కాలంలో సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డని నైనా నీవే నిర్ణయించి కదలకుండా నుంచోబెడుతున్నావని నమ్ముతున్నా. ఇక సంఘాన్ని చెల్లుతున్న ప్రతి బిడ్డ నీ సాక్షిగా మాత్రమే ఉండబోతున్నారు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించుకోండి నా ప్రభు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.